వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం సింపుల్ సెంటెన్స్ తీసుకొని దానికి టు ఇన్ఫినిటివ్ను యాడ్ చేసాం, పాజిటివ్ స్టేట్మెంట్స్కి, నెగిటివ్ స్టేట్మెంట్స్కి. ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్కి కూడా టు ఇన్ఫినిటివ్ను ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫార్ములా చూడండి. డూ ఆబ్లిక్ డాష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ 2 ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనం ఫార్ములా తీసుకుంటాం. మరి ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? నేను వస్తాను, ఐ కమ్. నేను ఇక్కడికి వస్తాను, ఐ కమ్ హియర్. నేను ఇక్కడ నేర్చుకోవడానికి వస్తాను, ఐ కమ్ హియర్ టు లెర్న్. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను, ఐ కమ్ హియర్ టు లెర్న్. ఇలా పాజిటివ్ సెంటెన్స్కి టు ఇన్ఫినిటివ్ని యాడ్ చేశాం. అలాగే నెగిటివ్ సెంటెన్స్కి కూడా టు ఇన్ఫినిటివ్ను యాడ్ చేశాం. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాను. నేను రానంటే ఐ డోంట్ కమ్. నేను ఇక్కడికి రాను, ఐ డోంట్ కమ్ హియర్. నేను ఇక్కడికి నేర్చుకోవడానికి రాను, ఐ డోంట్ కమ్ హియర్ టు లెర్న్. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాను, ఐ డోంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అని అక్కడ నేర్చుకున్నాం. అంటే పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తానంటే ఐ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే. మీరు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారంటే యూ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయండి. మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారనే వాక్యాన్ని క్వశ్చన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా? అలా ఉంటుంది. మీరు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా? మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా? ఇలా ఉంది. మీరు అంటే ఏంటిది? యు. ఓకే, రైట్. మీరు వస్తారా అని మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మనం దీనికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే డూ డేజ్లు ఎలా ఉపయోగించాలి అనేది ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రీవియస్ క్లాస్ని ఒకసారి పరిశీలించి ఆ తర్వాత ఈ క్లాస్లోకి రండి. చూడండి, మీరు ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా అంటే దీన్ని ఎలా రాస్తామని నేను ఇంగ్లీష్లో. మీరు వస్తారా? డూ యూ కమ్. మీరు వస్తారా అంటే డూ యూ కమ్. మీరు ఇక్కడికి వస్తారా? డూ యూ కమ్ హియర్. మీరు నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారా? డూ యూ కమ్ హియర్ టు లెర్న్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారా? డూ యూ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పవచ్చు. అంటే మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారంటే డూ యూ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా అంటే ఇక్కడున్న సబ్జెక్టుకు ముందు డూలు డజ్లు అనే ఆపరేటర్స్ వస్తాయి. ప్లూరల్ సబ్జెక్ట్ అనుకోండి, ఆ సబ్జెక్టులకు ముందు క్వశ్చన్ చేయడానికి డూ వస్తుంది. సింగులర్ సబ్జెక్ట్ అనుకోండి, సింగులర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? హీ, షీ, ఇట్. ఏమైనా నౌన్స్ తీసుకుంటే అవి వాటికి ముందు డజ్ వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే, మిగతా అంతా ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడకు
ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తామా? ఇలా ఉంది. మనం వస్తామా అంటే డూ వి కమ్. మనం వస్తామా అంటే డూ వి కమ్ అంటాం. మనం ఇక్కడికి వస్తామా? డూ వి కమ్ హియర్. అలా మనం ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తామా? డూ వి కమ్ హియర్ టు లెర్న్. ఇలా మనం ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తామా అంటే డూ వి కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. మనము ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తామా అంటే డూ వి కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్తాం. అలాగే వారు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా? వారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా? ఇలా ఉంది. వారు వస్తారా అంటే డూ దే కమ్. వారు ఇక్కడికి వస్తారా? డూ దే కమ్ హియర్. వారు ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తారా? డూ దే కమ్ హియర్ టు లెర్న్. వారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారా? డూ దే కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పచ్చు. అతడు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడా? ఓకే, అతడు వచ్చింది. అతడు అంటే హీ. సో ఆపరేటర్ డస్ వస్తుంది. అతడు వస్తాడా అంటే డస్ హీ కమ్. అతడు ఇక్కడికి వస్తాడా? డస్ హీ కమ్ హియర్. అతడు ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తాడా? డస్ హీ కమ్ హియర్ టు లెర్న్. అతడు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడా? డస్ హీ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు చూడండి, అతడు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడంటే ఇలా అడుగుతాం, ఇలా క్వశ్చన్ చేస్తాం. డస్ హీ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అని అడుగుతాం. ఆ తర్వాత ఎదుటి వ్యక్తి సమాధానం చెప్తాడు. తర్వాత ఆమె ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుందా? ఈ వాక్యాన్ని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆమె వస్తుందా అంటే ఆమె వస్తుందా అంటే డస్ షీ కమ్. ఆమె ఇక్కడికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్ టు లెర్న్. ఆమె ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు చూడండి, ఆమె వస్తుందా అంటే డస్ షీ కమ్. ఆమె ఇక్కడికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్ టు లెర్న్. ఆమె ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తుందా అంటే డస్ షీ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పచ్చు. రాము ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడా? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడా? ఇలా ఉంది. రాము అనేది నౌన్ కదా, రైట్. రాము వస్తాడా అంటే డస్ రాము కమ్.
రాము వస్తాడంటే డస్ రాము కమ్. రాము ఇక్కడికి వస్తాడా? డస్ రాము కమ్ హియర్. రాము ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తాడా? డస్ రాము కమ్ హియర్ టు లెర్న్. రాము ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాడా? డస్ రాము కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా రాము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తాడంటే డస్ రాము కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా మనం ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేసి వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఇంకొక వెర్బ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక టు ఇన్ఫినిటివ్ ఉంది కదా. టు లెర్న్ అంటే నేర్చుకున్నటకు, నేర్చుకోవడానికి. అట్లాగే టు టాక్ మాట్లాడడానికి, టు టేక్ తీసుకోవడానికి, టు ఆస్క్ అడగడానికి, టు సింగ్ పాడడానికి, టు కాల్ పిలవడానికి, ఇలా టు రీడ్ చదవడానికి, టు రైట్ రాయడానికి. ఇలా మార్చి టు ఇన్ఫినిటివ్ దగ్గర ఉన్న వెర్బ్ను మార్చి మనం మాట్లాడవచ్చు. ఒక వెర్బ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు వస్తారా? డూ యూ కమ్. మీరు ఇక్కడికి వస్తారా? డూ యూ కమ్ హియర్ అని చెప్పి. ఇప్పుడు టు ఇన్ఫినిటివ్. టు టాక్ మాట్లాడడానికి, అతనితో. టు టాక్ టు హిమ్ అతనితో మాట్లాడడానికి. ఇప్పుడు ఒక వాక్యం ఫ్రేమ్ చేయొచ్చు. మీరు అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తారా అనే వాక్యం ఉంది. మీరు వస్తారా అంటే డూ యూ కమ్. మీరు ఇక్కడికి వస్తారా? డూ యూ కమ్ హియర్. మీరు మాట్లాడడానికి వస్తారా? డూ యూ కమ్ హియర్ టు టాక్. మీరు అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తారా? డూ యూ కమ్ హియర్ టు టాక్ టు హిమ్. అలా చెప్పవచ్చు. మనం అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తామా? మనం వస్తామా అంటే డూ వీ కమ్. మనం ఇక్కడికి వస్తామా? డూ వీ కమ్ హియర్. మనం ఇక్కడికి మాట్లాడడానికి వస్తామా? డూ వీ కమ్ హియర్ టు టాక్. మనం ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తామా? డూ వీ కమ్ హియర్ టు టాక్ టు హిమ్. అలా చెప్పవచ్చు. వారు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తారా? వారు వస్తారా అంటే డూ దే కమ్. వారు ఇక్కడికి వస్తారా? డూ దే కమ్ హియర్. వారు ఇక్కడికి మాట్లాడడానికి వస్తారా? డూ దే కమ్ హియర్ టు టాక్. వారు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తారా? డూ దే కమ్ హియర్ టు టాక్ టు హిమ్. ఇలా చెప్పచ్చు. అతడు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తాడా? ఇప్పుడు అతడు వస్తాడంటే డస్ హీ కమ్. అతడు ఇక్కడికి వస్తాడా? డస్ హీ కమ్ హియర్. అతడు ఇక్కడికి మాట్లాడడానికి వస్తాడా? డస్ హీ కమ్ హియర్ టు టాక్. అతడు ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తాడా అంటే డస్ హీ కమ్ హియర్ టు టాక్ టు హిమ్. ఇలా చెప్పచ్చు. ఆమె ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తుందా అంటే ఆమె వస్తుందా అంటే డస్ షీ కమ్. ఆమె ఇక్కడికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్. ఆమె ఇక్కడికి మాట్లాడడానికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్ టు టాక్. ఆమె ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తుందా? డస్ షీ కమ్ హియర్ టు టాక్ టు హిమ్. ఇలా చెప్పచ్చు. రాము అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తాడా అనే వాక్యం ఉంది. దాన్ని అలా రాము వస్తాడంటే డస్ రాము కమ్. రాము ఇక్కడికి వస్తాడా? డస్ రాము కమ్ హియర్. రాము ఇక్కడికి మాట్లాడడానికి వస్తాడా? డస్ రాము కమ్ హియర్ టు టాక్. రాము ఇక్కడికి అతనితో మాట్లాడడానికి వస్తాడా? డస్ రాము కమ్ హియర్ టు టాక్ టు హిమ్. రాము అతనితో మాట్లాడడానికి ఇక్కడికి వస్తాడా అని ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా మీరు కొన్ని వెర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.